నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా మఖ్లూర్ మండల్ మదన్పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి 2009-2010 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనిత మేడం, రమణారెడ్డి సార్, శంకర్ సార్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఒకటి సెల్ ఫోన్, నెక్స్ట్ టీవీ. ఎందుకు టీవీ అని అంటున్నా చెప్తారా ఎవరన్నా? సడన్ అంటే పిల్లలు కరెక్ట్ చదువుకునేటటువంటి సమయంలో వస్తున్నటువంటి సీరియల్స్ టోటల్ కాంగ్రిగేషన్ అంటే మీలాంటి వారి మతులను పోగొడుతున్నాయి. పిల్లలకి అమ్మ కొంచెం నాకు ఇది చెప్పు అంటే మనం చెప్పలేని స్థితిలో. ఎందుకు? ఆ సీరియల్ మనం చూడాలా, నెక్స్ట్ ఏమవుతుందో మనకు తెలియాలి. కానీ మన పిల్లల యొక్క భవిష్యత్తు ఇక్కడ మనం ఖరాబ్ చేస్తున్నామని గుర్తు పెట్టుకోవాలి ప్లీజ్. ఇప్పుడు మన పిల్లల గురించి మనం ఆలోచన చేస్తే రేపు భావి భారత పౌరులంగా మనము చేసిన వారంగా ఉంటాం. మేమేదో అయిపోయింది అనుకోకండి. జస్ట్ మీ ముంగట ఒక పెద్ద టాస్క్ ఉంది మీ పిల్లలు, ఆ టాస్క్ని మీరు కంప్లీట్ చేయాలి. రెండో విషయం, ఇప్పుడు మీరంతా 15 years కింద చిన్న పిల్లలు. ఇప్పుడు ఏ టీచర్ని అడిగినా కానీ మీ పేరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. కానీ మీరు ఇలా పేరు చెప్పగలుగుతారు. డిఫరెన్స్ ఏంటి చెప్పండి? మీరు పెద్దవారు అయిపోయి మీ ముఖ కవలికల్లో చాలా చేంజెస్ అనేవి వచ్చినాయి. మేము మొన్న టాటా షోరూమ్ పోయినాం, కారు కొందాము. దన పైసలు కట్టేసినాం. కట్టేసిన తర్వాత నవీన్ వచ్చేసిండు, మేడం గుడ్ ఈవినింగ్ మేడం అనేటకల్లా మేడం గుర్తుపడుతుంది. ఎందుకంటే అప్పుడు ఆయన చిన్న పిల్లగాడు. మేడం అప్పుడు ఆమె టీచర్గా చెప్పింది, మేడం మీరు నన్ను గుర్తుపడతలేరా అని అంటే, లేదని నేను గుర్తుపడలేదు మేడం, నేను నవీన్ని మేడం అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాను. కాకపోతే గుర్తుపట్టలేని స్థితిలో. బట్ ఆయన టీచర్ను గుర్తుపట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ మేనర్స్, ఆ యొక్క ఆయన ఉన్నటువంటి ఆ స్కిల్ చూసినప్పుడు నేను సర్ప్రైజ్ అయిపోయాను. అంటే ఒక టీచర్కి ఇంతగా రెస్పెక్ట్ చేస్తారా పిల్లలు? అంటే ఒక టీచర్ కనిపించినప్పుడు, ఒక విద్యను అందించినటువంటి టీచర్ కనిపించినప్పుడు మీలో ఉన్నటువంటి ప్రవర్తన కావచ్చు, ఆ వెల్ బిహేవియర్ కావచ్చు, అది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎస్, ఒక టీచర్కు ఎవరికి లేని గౌరవం ఈ దినం దొరుకుతుందంటే కారణం ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకు పంచిపెట్టడం. మీరు చదవకపోయినా వాళ్ళు ఇంటికి వచ్చి మదన పడతారు. మీకు తెలుసా ఆ విషయం? అదే వీళ్ళకి ఇంత చెప్తున్నా వీళ్ళకి అండర్స్టాండ్ కావట్లేదు, వీళ్ళకి ఏ విధంగా చెప్తే ఎట్లా అండర్స్టాండ్ అవుతుంది అనేటటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇంటికాడ కూడా. ఒక సందర్భంలో ఆలోచనలని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తే నా మీద కోపగించినటువంటి దినాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళని విషయం ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అంటే, మీకు మంచి అర్థం చేసి మీరు మంచిగా పాస్ అయ్యేది అనుకోండి, అందరికంటే తృప్తి పడ్డటువంటి వారు ఎవరంటే మీ తల్లిదండ్రులు పడతారు. ఎందుకంటే వాళ్ళకు నిరక్షరాస్యులు కాబట్టి, వాళ్ళకి అంత తెలియదు కాబట్టి. మీరు పాస్ అయితే అందరికంటే ఎక్కువ సంతోషించేది ఎవరంటే టీచర్. ఎందుకనంటే 100 మందిలో ఒక 90 మంది పాస్ అయ్యేటనుకో, వాళ్ళ పాస్ అయిన వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయిండు, మేము ఎందుకు ఫెయిల్ అయింది, దే ఆర్ సర్చింగ్ ఫర్ ద ఫెయిల్యూర్స్. ఎందుకు? వాళ్ళ మీద కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చెప్పిండ్రు కాబట్టి, వాళ్ళు కొంత వినలేరు కాబట్టి వాళ్ళ మీద విన ఆలోచన సరళి అనేది ఉంటుంది. కనుక మీరు వీళ్ళ ద్వారా నేర్చుకునేది ఏదైనా మీకు తోచినంత వరకు సమాజంలోకి మీరు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కదా. కనుక నేను ఎక్స్పీరియన్స్ బాగున్నాయి మా మేడం ద్వారా. ఎందుకంటే చాలామంది పిల్లలు నిజామాబాద్లోనే పనిచేస్తున్నారు. మేము ఏం ఊళ్ళకపోయినా నమస్తే మేడం అనేటోళ్ళే ఉన్నారు. కనుక అది చూసినప్పుడు ఐ బీ వెరీ హ్యాపీ దట్. ఎందుకనంటే మా మేడం చెప్పినటువంటి పిల్లలు ప్రయోజకులు అయ్యారు అనేటటువంటి సాటిస్ఫాక్షన్ మేడంలో ఉంది, మాలో కూడా ఉంది. కనుక మీరు మీ గురించి ఆలోచన చేయడం మానివేసి మీ పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళని మంచిగా చదివే
భావి భారత పౌరులుగా మీరు తీర్చిదిద్దాలని కోరుకుంటూ మీరు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి ఇంత మటుకు మీరు విన్నదాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ఇక్కడ డైస్ మీద ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మరియు నా ప్రియ శిష్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ వల్ల మేము కూడా రీయూనియన్ అయినట్టు కదా, మేము కూడా కలుసుకోవడం అంటే నిజామాబాద్లో ఉన్నప్పటికీ కూడా మేము కలుసుకోము, అంటే మీ ద్వారా మేము కూడా కలుసుకుంటున్నాం కాబట్టి. సో చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ టైం చాలా. నాకు గుర్తుకొచ్చిన పేర్లు 4. వాడితో నన్ను రాగిణి వాళ్ళ బ్యాచ్ కదా నన్ను. రాగిణి, అభినయ, ఉదయ్, అరుణ్, ఈ 4 పేర్లు మాత్రమే గుర్తున్నాయి. ప్రవీణ్ తెలుసు. ప్రవీణ్ ఏంటంటే నేను వాడికి కస్టమర్. నా బైక్ రిపేర్ చేస్తుంటే శివన్ సార్ నేను నా బైక్ని రిపేరింగ్ ఎప్పుడు పిలిచిన పాపం ఇంటికి వచ్చి తీసుకుపోయి చేసుకొస్తుండే. చిట్ట చివరి సారి ఏమైంది అంటే అది కొంచెం బాగా ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. నాన్న తీసుకపోరా అంటే వాడు ఎందుకో రాలేదు. దాని ఇంకా వేరే మెకానిక్ ఇయ్యాలి, మా వాచ్మెన్కి ఇచ్చేసిన. అంటే నాకంతా వాడు చేస్తేనే బాగా చేస్తాడు అనే నమ్మకం ఉంటుండే. సో అయితే మేడం 10 సంవత్సరాలు ఇక్కడ చేశారు కాబట్టి మీ మేడంకి కానీ రమాకుమారి మేడంకి, జానాబాయి మేడంకి వాళ్ళకి మీతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంది. నేను మీతో కలిసిన 1 సంవత్సరం కాబట్టి నాకు పెద్దగా మెమరీస్ లేవు. మీకు కూడా నాతో పెద్దగా మెమరీస్ లేకుండొచ్చు. మొత్తానికి చాలా సంతోషం. అందరూ వివిధ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అమ్మాయిలు మంచిగా హ్యాపీ హోమ్ మేకర్స్గా ఉన్నారు ఎక్కువ మంది. అయితే సారు మేడం చెప్పింది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దయచేసి మీ పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకండి, తర్వాత జనరేషన్ని పాడు చేయకండి. వాడు తింటలేడు, ఫోన్ ఇస్తేనే తింటాడు. మాడని 2 రోజులు మాడవకూడదు, ఆ అలవాటు మళ్ళీ మీరు చూడకూడదు. వాళ్ళ ముందర మీరు చూడకూడదు. ఇంకోటి వాళ్ళు కొంచెం పెరుగుతారు, స్కూల్కి పోతుంటారు. స్కూల్కి పంపిస్తున్నాం కదా మా పని అయిపోయింది, టీచర్లు చూసుకుంటారు అనుకోకండి. ఇంటి దగ్గర మీరు చెప్పుకోండి, సార్ ఏం చదువుతున్నారో చూడండి. ఇప్పుడు మీ పేరెంట్స్ ఆ పని చేయకపోవడం వల్లనే మీరు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రోజులలో మీ పేరెంట్స్ అంటే సరే పాపం వాళ్ళు చదువుకోలేదు, లేకపోతే స్కూల్కి పంపిస్తున్నాం కదా వాళ్ళు నేర్చుకుంటారు అనుకుని ఉంటారు. మీరు మాత్రం ఆ పని చేయకండి. తప్పకుండా మీ పిల్లల పైన శ్రద్ధ పెట్టండి. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు గమనించండి. ఇప్పుడు ఇందాక అబ్బాయి చెప్పినట్టు ఉదయ్ కదా, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ కాదు అది లైఫ్లో. నిన్న పాపం ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. నేను 10/10 జీపీఏ రాదేమో అని 10th క్లాస్ అమ్మాయి పేరెంట్స్కి లేఖ రాసి వాళ్ళది ఎక్కడో ఆంధ్ర, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మంచిర్యాలలో ఉంటారు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటుంది. నేను మీ నమ్మకాల్ని మీ ఆశల్ని నేను నెరవేర్చలేకపోతున్నా, సారీ మమ్మీ డాడీ, నేను బతకను అని. చాలా చక్కగా ఉంది అమ్మాయి రైటింగ్ కూడా. లెటర్ రాసి పెట్టి చనిపోయింది. పిల్లల్ని ఎప్పుడు కూడా ప్రెషర్ చేయొద్దు మనం. ర్యాంకులు ముఖ్యం కాదు, చాలా కరెక్ట్గా చెప్పింది అబ్బాయి. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అవి కాదు, లైఫ్ స్కిల్స్ నేర్పండి పిల్లలకి. ఎలా ఉండాలి, ఎలా బతకాలి, సమాజంలో మనం ఏ రకంగా మంచి పౌరులుగా ఉండాలి అనేవి నేర్పించాలి. మోరల్ వాల్యూస్ నేర్పండి పిల్లలకి. ఈ సెల్ ఫోన్లు ఈ సంస్కృతి వద్దు. టీవీలు సెల్ ఫోన్లకు అలవాటు చేయకండి ఇప్పటి నుంచి వాళ్ళని. సో ఇప్పటికీ చాలా బాధాతీతమైంది. అయితే ఇంకా నేను మహేష్ అన్నిసార్లు ఫోన్ చేసాడు, మీరంతా వెయిట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో మా కలీగ్ పనిచేసిన సార్ది రిటైర్మెంట్ ఫంక్షన్ ఈరోజు అక్కడికి వెళ్ళలేకపోయినాయి. వెళ్ళాల్సి ఉండే. ఆయన వైఫ్ నా దగ్గరే పనిచేస్తుంది, మా స్కూల్లోనే పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను ప్రజెంట్ రామచంద్రపల్లి హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నా. ఒక 1 మంత్ తర్వాత రిటైర్ కాబోతుంది. మార్చ్లో రిటైర్ అవుతున్నాను. మొత్తానికి ఈ స్కూల్లో మీ అందరితో గడిపిన క్షణాలు నాకు చాలానే గుర్తున్నాయి.
కాకపోతే మీ అందరి ఫేసెస్ అన్ని గుర్తుపట్టలేదు. ఒక ప్రియాంక, రాధిక, మౌనిక వీళ్ళ ఫేసెస్ చూడడానికి గుర్తుపట్ట